శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ మాతాపితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులకు శుభోదయం. కాలమనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష తదియా శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం 3:45 మధ్యాహ్నం శుభ సమయం. ఈ సమయంలో జీవితంలో ఎదుగుదల కోసం, అనేక వృద్ధుల కోసం, మన కుటుంబాలన్నీ బాగుండడం కోసం ఏదైనా ప్రయత్నం చేయటం వలన విశేషమైనటువంటి అనుగ్రహం దొరికేటటువంటి సమయం. వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు సంకటహర చతుర్థి, సంకష్ట. ఈరోజు ఏదైతే సంప్రాప్తించే కష్టం ఉన్నదో, భవిష్యత్తులో పూర్వంలో ఉన్నదో అది తొలగిపోతుంది. అందుకని ఈ సంకటహర చతుర్థి రోజు ఎవరైతే ఒక 21 గరికపోచలను గణపతి దగ్గర పెట్టి వాళ్ళ కోరిక కోరుకుని నమస్కృతులవుతారో, సాయం సంధ్య వరకు ఉండి ఆ సమయంలో గణపతిని ఆరాధన చేస్తారు, చంద్ర దర్శనం చేసుకుంటారు, నక్షత్ర దర్శనం చేసుకుంటారు, అతి శీఘ్రగతిన వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు. ద్వాదశ రాశి దిన ఫలములలో ముందుగా మేషరాశి. స్నేహ సంబంధ బాంధవ్యములు వెళ్ళి విరిసే దిశగా మేషరాశి ప్రయాణం ఉండబోతోంది. మాట పట్టింపులుంటాయి, జాగ్రత్త వహించండి. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. సినీ కళాకారులకు, క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతోంది. వృషభ రాశి వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతోంది. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులుంటాయి, జాగ్రత్త వహించండి. పెద్దవారి పట్ల వినమ్రపూర్వకమైన వాతావరణంతో మెలగండి. యత్న కార్యసిద్ధి రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. ప్రధానంగా దొంగల వలన విలువైనటువంటి వస్త్ర ఆభరణములు కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి. మిథునం వార్లకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. మాట పట్టింపులుంటాయి, జాగ్రత్త వహించండి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి లభించేటటువంటి పరిస్థితి. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదైనా పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు చేతికందేటటువంటి అవకాశం ఉన్నది. వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కొస్తాయి. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు మంచి అనుకూలమైనటువంటి కాలమని సూచించవచ్చు. కర్కాటకం వాళ్లకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరుస్తున్నాయి. గుప్తధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ నాయకులకు యుద్ధ వాతావరణం ఉంటుంది, జాగ్రత్త వహించండి. గో వృషభ వృద్ధికి కృషి చేయండి. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు వ్యతిరేక ఫలితాలుంటాయి, జాగ్రత్త వహించండి. నరదృష్టి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశిలో సూచించబడుతోంది. సింహం వార్లకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. సుఖభోగ వృద్ధి రాశివారి ప్రత్యేకత. ఇష్టమృష్టాన్న భోజనం ఉంటుంది, సుఖ నిద్ర ఉంటుంది. ప్రధానంగా ఈ రాశివారికి నూతన స్నేహాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. గుప్తధన ప్రాప్తి ఉంటుంది. సమాజం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు వీరు చేయకపోవచ్చు, జాగ్రత్త వహించండి. ప్రధానంగా నూతన వాహనాలపై వీరి మక్కువ తీరుతుంది. ప్రేమ వ్యవహారాలు వ్యతిరేకించండి. కన్యా రాశి వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ధనలాభం ఉన్నది, రాజదర్శనం ఉంటుంది, రాజగౌరవం ఉంటుంది. ఇంటా బయట కూడా గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసుకుంటారు. వ్యవసాయదారులకు ప్రోత్సాహకాలుంటాయి. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రేమ వ్యవహారములు ఓ కొలిక్కొచ్చేటటువంటి అవకాశం కూడా ఉభయతారకంగా సూచించబడుతోంది. తులారాశి వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు లభించేటటువంటి అవకాశము
ప్రమోషన్స్ పొందేటటువంటి అవకాశము కూడా ఈ రాశిలో మనం సూచించవచ్చు. వాహన ప్రమాదాలున్నాయి, జాగ్రత్త వహించండి. ఇంటా బయట కూడా ఒత్తిడి ఉండేటటువంటి అవకాశం కనబడుతోంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశంలో చేజార్చుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం సూచించవచ్చు. తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. వృశ్చికం వార్లకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. క్రీడాకారులకు, కళాకారులకు ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతోంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు నిలుపుదల చెయ్యండి. చాలా కాలం నుంచి నిలిచినటువంటి ఒక పని ఈ సాయం సంధ్యలోపు కొలిక్కొచ్చేటటువంటి అవకాశం కూడా సూచించబడుతోంది. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలమని సూచించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా నూతన వాహన కొనుగోళ్లు అక్కడికొస్తాయని సూచించవచ్చు. ధనుర్రాశి వారులకు ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. మెడకు సంబంధించినటువంటి ఇబ్బందులుంటాయి. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకుంటారు. ఒత్తిడికి లోనయ్యేటటువంటి అవకాశం ఈరోజు ఉంది, జాగ్రత్త వహించండి. పిల్లలతోటి తొందరపడకండి. ప్రధానంగా ట్రాన్స్ఫర్స్ కోరుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త వహించండి. స్త్రీ మూలకమైనటువంటి ధనం ధనుర్రాశి వారికి అందబోతోంది. ప్రధానంగా పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రోత్సాహకాలు లభించే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. వస్త్ర వ్యాపారస్తులకు, పేపర్ మొదలైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈరోజు కనబడుతున్నాయి. మకరం వార్లకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. నీటి ప్రయాణం చేసే వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారికి ప్రధాన సూచనగా చెప్పబడుతోంది. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. శుభకార్య సిద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. న్యాయ సంబంధమైనటువంటి విషయముల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమమైనటువంటి సూచనగా ఈ రాశి వారికి మనం సూచించవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకాలు లభించే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. కుంభం వార్లకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకుంటారు. పర్మనెంట్ కావాలనుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులని చెప్పవచ్చు. బ్యాంకు రుణాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ధనాదాయానికి ఇబ్బంది ఉండదు. కలహములు లేనటువంటి రోజుగా ఈరోజు సూచించబడుతోంది. గౌరవాదరాభిమానములు ఇంటా బయట పెంపొందింపజేసుకునే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. గో వృషభ వృద్ధికి కృషి చేయండి. ఆధ్యాత్మికతను వీడవద్దని ప్రధాన సూచన. మీనరాశి వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. దొంగల వలన విలువైనటువంటి వస్త్ర ఆభరణములు చేజార్చుకుంటారు. తగు జాగ్రత్తతో ఉండండి. గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. నూతన స్నేహాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయని సూచించవచ్చు. స్వల్పంగా తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ప్రధానంగా వీళ్లకు ఏదైనా దూర ప్రాంత శుభవార్తా శ్రవణం ఉండబోతోంది. నూతన ఆభరణ కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకి కూడా అత్యంత శోభాయమానమైన అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. మంత్రబలంలో అత్యద్భుతమైనటువంటి మంత్రం అండి. ఎందుకంటే మృగశిర నక్షత్రం, మృగశీర్షము, ఈ నక్షత్రము మృగ ఆకృతిలో ఉంటుంది. లేడి తల ఆకారంలో ఉంటుంది కనుక దీనికి మృగశీర్షం అని పేరు. కొన్ని వందల నక్షత్రముల సమూహమే మృగశీర్ష. అలాంటి నక్షత్రము, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు మంచి సద్బుద్ధి కలగాలి. అంటే ఈ నక్షత్రం వాళ్ళందరూ చెడ్డబుద్ధి కలిగిన వాళ్ళ అంటే కాదండి. ఇందులో కొన్ని శశభిషలు ఉంటాయి. ఈ శశభిషల వల్ల వీళ్ళు ఏదైనా తప్పటడుగులు వేసే ప్రమాదం. అందుకని వీళ్ళంతట వీళ్ళుగా ఈ నక్షత్రం ఏం చేస్తుంది అంటే వాళ్ళు పట్టిన పట్టు వదలరు. పెద్దలు చెప్పినా వినరు. వింటారండి. మృగశిర నక్షత్రంలో చాలామంది వింటారు. ఎవరో 100కో 1 కోటికో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెబుతున్నాను నేను.
అంటే నక్షత్ర లక్షణములు ప్రత్యేకించి తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం ఈ నక్షత్రంలో ఉండినటువంటి నడక దారి పక్కదారులు పెడితే సద్బుద్ధి లేకపోవడం అంటారు దాన్ని. ఆ సద్బుద్ధి కలగడం కోసం వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఏదైనా మనము జపమో తపమో అనుష్ఠానమో చెప్పారు కదా, వేదవాంగ్మయం చెబుతున్నదే నేను మాట్లాడుతున్నాను. అంతకు మించి బయటికి వెళ్ళడానికి ఏం లేదండి. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఈ రెండే బేస్ అండి. ప్రతి మానవుడు, ఏ జ్యోతిష్కుడు, ఏ పండితుడు ఎవ్వరు మాట్లాడినా ఈ వీటి మీదే బేస్ అయ్యి వెళ్ళాలి ముందరికి. ఓకే, సో నేను దాన్నే బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను మీతోటి. ఏమిటి మరి, మనస్సు పక్కదారి పోకుండా, శరీరము పక్కదారికి వెళ్లకుండా సన్మార్గగామి అయి సద్బుద్ధితో ప్రయాణం చేయడానికి ఏం చెయ్యాలి మృగశిర వాళ్ళు అంటే, వీళ్ళ మనస్సు చాలా పవిత్రంగా ఆహ్లాదభరితంగా, శరీరము దుఃఖభాజనుడై ఉండకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అంటే ఒక మంచి మంత్రమును సాధన చెయ్యాలి అని నా ప్రెడిక్షన్. నా సూచన మేరకు మీరు ఈ మంత్రాన్ని సాధన చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది తరించవచ్చు. శ్రీ దీర్ఘబాహవే నమః. అద్భుతమైనటువంటి మంత్రరాజమండి. శ్రీ దీర్ఘబాహవే నమః. ఒక్కసారి చెబుతానండి. శ్రీ దీర్ఘబాహవే నమః. చాలా మంచి మంత్రం అండి, సాధన చేయండి. ఎందుకంటే అరవణంలో ఉన్నదే ఇది, అరవణంలో ఉన్నదే మీకు చెబుతున్నాను. చూసి పక్కగా ఇది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది, చాలామందికి ఇచ్చింది అని అనుకున్నాకనే మీకు చెబుతున్నాను. పూర్వం వాళ్ళందరూ చేసి ఉన్నారు, వాళ్ళందరూ బాగున్నారు. నేను చేశాను, నేను బాగున్నాను. మీరు చేయండి, చాలా బాగుంటారు. లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి. లక్ష్మీ అనుగ్రహం కోసం ఈరోజు మరో అద్భుతమైనటువంటి సూచనతో మీ దగ్గరకు వచ్చేసాను. ఈవేళ లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చెయ్యొచ్చు అంటే, ఇవాళ మనం చాలామంది ఏవేవో సమస్యలతో, నేను చాలా చేశానండి, చాలామంది గురువుల దగ్గరకు వెళ్ళాను, చాలా దేవతాలయములు దర్శనం చేశాను, ఏవేవో సూచనలు, ఎంతోమంది లక్షల మంది ఎన్నెన్నో వ్యవహారములు చేయించారు, అవన్నీ చేశాను, కానీ సత్ఫలితం ఇవ్వలేదు, ఎందుకు ఇలా అయిపోయింది అని ప్రశ్నించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సూక్ష్మమైనటువంటి విషయాలు మర్చిపోతూ ఉంటాం. వాటిలలో ప్రధానమైనది లెదర్ అంటే తోలు. ఈ లక్ష్మీ అనుగ్రహానికి ప్రధాన భూమిక వహించే విషయం చెబుతున్నానండి. ఇప్పుడు మనందరము హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులు అందరం బాగుండడం కోసం, మీ త్రూ అనేక మంది కుటుంబాలు బాగుండడం కోసం ప్రేక్షక దేవుళ్ళందరికీ సూచిస్తున్నటువంటి అద్భుతమైన సూచన. మీరు ఏదైనా దానం చేస్తున్నారా, ఎవరికైనా ధర్మం చేస్తున్నారా, ఎవరికైనా ఏ దేవతా దర్శనమైనా చేస్తున్నారా, ఓ అర్చన చేయటానికి పెడుతున్నారా, చేయించడానికి పెడుతున్నారా, అలా వెళ్ళే సమయంలో దానం చేసేటప్పుడు కానీ ధర్మం చేసేటప్పుడు కానీ ఎనీ టైం మీరు మంచి విషయం పైన వెళ్ళేటప్పుడు లెదర్ ఐటమ్, తోలు ఐటమ్ ఏది మీ ఒంటి మీద ఉండకూడదు సూచన. ఎందుకంటే చేతి వాచి, తోలు పర్సు, తోలు బెల్టు, తోలు చెప్పులు, ఈ మధ్యన ఏమిటో ఆ ఫ్యాంటుకి కూడా తోలు కుడుతున్నాడు వాడు, ఆ ఫ్యాంట్లు తయారు చేసేవాడు. ఇవి కూడా చూశాను నేను. వాళ్ళు అవి కట్టుకుని రాగా ఏదో టక్ చేస్తాడు, ఫ్యాంటు లోపల పెట్టుకుని, చొక్కా లోపల పెట్టుకుని వస్తారు మా దగ్గరకు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేస్తుందండి. ఎంత చేసినా దాని ఫలితం పోతూనే ఉంటుంది, ఎటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుంది? ఆ తోలు ఏ జంతువుదో, గేదె, బర్రెదో లేదా ఎద్దుదో దేనిదో అయి ఉంటుంది కదా, దానికి వెళ్ళిపోతుంది ఆ పుణ్యము, అది లాగేసుకుంటుంది. కాపర్ ఎలా లాక్కుంటుందో, కరెంట్లో వైర్ ఉంది కదా, కాపర్ వైర్, అది ఎంత మంచిగా కరెంటు తీసుకుని ప్రవాహం చేస్తుందో, అంతర్లీనంగా ఒక పల్లంలోకి నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ఈ తోలు తత్ఫలితమును మనకిచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఏమున్నాయో అవన్నీ అది యాడ్ అయిపోతుంటాయి దానికి, అది సద్గతి పొందుతుంది. అందువల్ల తీర్థయాత్రలు చేసేటప్పుడు, ఆలయాలకు వెళ్ళేటప్పుడు, దాన ధర్మాలు చేసేటప్పుడు, మంచి పనులకై వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ కూడా తోలుని ధరించి వెళ్ళకూడదు.
ఇది మిమ్మల్ని ఏదో ఇబ్బందికి గురి చేయడానికి చెప్పటం లేదండి. లక్ష్మీ అనుగ్రహము కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఏమి శషభీషలు లేవు, మీరు పాటించండి, సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభ సమయంలో, వార విశేషంలో, ద్వాదశ రాశి దినఫలాల్లో, మంత్రబలంలో, లక్ష్మీ అనుగ్రహంలో, సమస్తమైనటువంటి శుభ విషయములలోనూ కూడా హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనేక శుభాలు కలగాలని లక్ష్మీ వెంకటేశ్వరుని వేడుకుంటూ శుభం.